హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. అదేంటంటే లోభులకు గురువు. లోభి అంటే పిసినారి అనమాట. ఈ పూర్వం ఒక దేశంలో చాలా పెద్ద పిసినారి. ఎంత పిసినారంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాడిని పిసినారి పిసినారి అంటూ ఉండేవారు అనమాట. చాలా అసలు ఒక పిల్లికి కూడా బెచ్చం వేసేవాడు కాదనమాట వాడు, అంత పిసినారి. అయితే వాడికి తనకంటే కూడా ఇంకా గొప్ప పిసినారులు, ఇంకా పెద్ద పిసినారులు ఉన్నారని తెలుస్తుంది. వీళ్ళందరికీ, పిసినారులందరికీ ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకుంటే ఇంకా మనం పిసినారితనంలో ఇంకా మాస్టర్ డిగ్రీ చేయొచ్చు అని చెప్పి వాడికి అనిపిస్తుంది. ఈ గురువు ఎక్కడున్నాడు అని చెప్పి అతను మిగిలిన వాళ్ళందరినీ కనుక్కుంటే అతనికి తెలుస్తుంది పక్కనే ఉన్న ఒక దేశంలో ఇట్లాంటి పిసినారి గురువు ఉన్నాడు. వీళ్ళందరికీ, పిసినారి వాళ్ళందరికీ అతను చాలా ఇంకా ఎక్కువ విషయాలు తెలియచేస్తాడు అని అతనికి తెలిసి అతను ఏం చేస్తాడు, ఆ గురువు దగ్గరికి ప్రయాణం చేయడం మొదలు పెడతాడు. ఆ ప్రయాణం చేస్తూ వాడు అట్లాగే నడుచుకుంటూ చివరికి ఆ గురువు ఉన్న దేశం చేరి ఆ గురువు దగ్గరికి వెళ్ళి ఆ గురువుని నమస్కారం చేసి, గురువుగారు, నేను మీ దగ్గర విద్య నేర్చుకోవటానికి, లోభత్వంలో విద్య నేర్చుకోవటానికి మీ దగ్గరికి వచ్చాను. నేను మీ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారు, ఎంతో మంచి విద్య నేర్పిస్తారు మీ దగ్గర మీరు అని చెప్పారు. అందుకని నేను చాలా దూరం నుంచి వచ్చాను మీ దగ్గరికి అని చెప్పి ఇతను అంటాడు, ఈ లోభి ఆ గురువుతో. ఆ గురువు ఏం చేస్తాడు, ఓహో అలాగా నాయనా, సరే లోపలికి రా, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చినట్టున్నావు, లోపలికి రా అని చెప్పి లోపలికి తీసుకొస్తాడు. లోపలికి తీసుకొచ్చి, నువ్వు వచ్చిన విషయం ఏమిటో, నీ గురించి అన్ని తర్వాత మాట్లాడుకుందాము, ముందు నువ్వు భోజనం చేస్తూ మిగిలిన విషయాలన్నీ మాట్లాడుకుందాము, పద భోజనం చేద్దాము అంటాడు. అనేటప్పటికీ ఈ లోభి కనిపిస్తుంది, ఇదేంటి ఈ లోభులకందరిలోకి లోభి ఇతను గురువు అంటున్నారు అందరూను, ఇతను ఈ లోభత్వంలో మనకేదో నేర్పిస్తాడని మనం ఇక్కడికి వచ్చాము, ఇదేంటి వచ్చిన వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాను అంటున్నాడు, భోజనం పెడతానంటున్నాడు, భోజనం పెడితే లోభి ఎట్లా అవుతాడు అని ఆశ్చర్యం కలుగుతుంది వీడికి. ఆశ్చర్యం కలిగి అంటాడు ఆ గురువుగారితో, అయ్యో గురువుగారు, మీరేమి శ్రమ పడకండి, నాతో పాటు నేను ఎండిపోయిన ఒక రొట్టె ముక్క తెచ్చుకున్నాను, అదేదో నేను తింటాను అంటాడు ఈ లోభి. అంటేను ఈ గురువుగారు అంటారు, అయ్యో అలా అంటావేంటయ్యా, నువ్వు నా అతిథివి, నీకు భోజన సదుపాయాలు అవన్నీ నేనే కదా చూడాల్సింది, ఆ భారం నాదే కదా అంటూ గురువుగారు ఏం చేస్తాడు, ఈ లోభిని తీసుకొని బజారుకి తీసుకువెళ్ళి ఒక షాపు దగ్గరికి తీసుకెళ్ళి, ఏమయ్యా మంచి రొట్టెలు ఏమన్నా ఉన్నాయా అని అడుగుతాడు. అడిగేటప్పటికి ఆ దుకాణదారుడు అంటే ఆ షాపు ఓనర్ అంటాడు, అదేంటి చాలా మంచి రొట్టెలు ఉన్నాయి బాబు, వెన్నలాంటి రొట్టెలు ఉన్నాయి, మనకు వెన్న కంటే కూడా చాలా మంచి రొట్టెలున్నాయి, వెన్నలాంటి రొట్టెలున్నాయి అంటాడు దుకాణందారుడు. అనేటప్పటికీ ఈ గురువుగారు అంటాడు, మనకు వెన్నలాంటి రొట్టెలెందుకు, రొట్టెల కన్నా మేలైన వెన్నే కొనుక్కుందాం పదా అని చెప్పి ఈ గురువుగారు ఏం చేస్తాడు, ఈ లోభిని తీసుకొని వెన్న అమ్మే షాపు దగ్గరికి వెళ్ళి ఆ షాపు ఓనర్తో అంటాడు, ఏమయ్యా ఇదేంటి వెన్న ఉందా, మంచి వెన్న ఉంటే ఇవ్వు అంటాడు. అనేటప్పటికీ ఆ షాపు వాడు అంటాడు, మంచి వెన్న ఉంది, చాలా స్వచ్ఛమైన నూనె లాంటి వెన్న ఉంది అంటాడు. అనేటప్పటికీ ఈ గురువుగారు అంటాడు, నూనెలాంటి మంచి వెన్న ఉంది అంటున్నాడు, మనం ఆ నూనెలాంటి వెన్న అన్నప్పుడు ఆ నూనె కొనుక్కుంటే పోతుంది కదా అని చెప్పి నూనె అమ్మే దుకాణానికి వెళ్ళి ఏం బాబు మంచి నూనె ఉందా అని మళ్ళీ ఆ దుకాణందారుని అడుగుతాడు. అడిగేటప్పటికి వాడంటాడు, అదేంటి బాబు, నూనె లేకపోవడం ఏంటి, మంచి నూనె, నీరు లాంటి నిర్మలమైన మంచి నూనె ఉంది అంటాడు. అనేటప్పటికీ ఈ గురువుగారు అంటాడు, అయితే పేచీయే లేదు అని చెప్పి ఈ లోభితో అంటాడు, నూనె కన్నా నిర్మలమైన నీరే తాగుదాం పదా అని చెప్పి గురువుగారు ఏం చేస్తారు, ఈ లోభిని తన ఇంటికి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఒక చెంబు నిండా మంచినీళ్ళు పట్టి అతనికి ఇస్తారు.
ఆ లోభికి అర్థమైపోతుంది ఇతను తనకి ఇదేంటి లోభత్వంలో గురువుగారు ఎలా అయ్యారు, తను నాకు ఏం నేర్పించాడు అని ఈ లోభికి అర్థమైపోయి ఆ గురువుగారికి నమస్కారం చేసి తను వచ్చిన పని అయ్యింది అని చెప్పి మనసులో అనుకుని తిరిగి తన దేశానికి తిరిగి వెళ్ళిపోతాడనమాట. ఇది లోభత్వంలో గురువుగారు. అర్థమైందా ఎంత లోభో అతను? సరేనా మరి, కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.